హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. హీట్ ఎక్కించే మ్యాచ్ చెన్నైలో మంచి వేడి వేడిగా డబుల్ హెడర్ మ్యాచ్లో మొదటి మ్యాచ్ కాస్త బాగా ఎండగా ఉంటుంది. ఆ ఎండలో ఒక్కొక్కరి ఆటతో మంటలు రేపే ఆసక్తికరమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ చెన్నైకి మోస్ట్లీ ఎలిమినేట్కి దగ్గరగా ఉన్న మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ మ్యాచ్ తర్వాత కూడా చెన్నైకి ఇంకో మ్యాచ్ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ని వాళ్ళు డిఫీట్ పొందితే వాళ్ళు ఆడేది బెంగళూరుతో మ్యాచ్. బెంగళూరు మంచి ఫామ్లో ఉంది. అక్కడ గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇక్కడ గెలిస్తే సేఫ్గా ఓకే, ఇంకా టెన్షన్ లేదు అన్నట్టు కాస్త నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి మిగతా టీమ్స్తో పోటీ పడుతూ కాస్త ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్లే ఆఫ్లో ఓకే సెటిల్గా ఉండొచ్చు. కానీ ఈ మ్యాచ్ కనుక ఓటమి చవి చూశారు అంటే నెక్స్ట్ ఈ రోజే జరగబోతున్నటువంటి ఆర్సీబీ డీసీ మ్యాచ్ మీద ఆధారపడాలి. అక్కడ వాళ్ళ మ్యాచ్ని పరిశీలిస్తూ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఏం చేద్దామబ్బా అనే ఆలోచనలో పడతారు. ఇదంతా ఎందుకు అనుకుంటే మాత్రం ఇక్కడ విజయం సాధించాలి. ఇటువైపు రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ కేకేఆర్ టాప్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ క్వాలిఫైయర్ అయిపోయారు. మేము కూడా క్వాలిఫైయర్స్కి దగ్గరగా ఉన్నాం. ఆల్మోస్ట్ క్వాలిఫైర్ అయిపోయారు రాజస్థాన్ రాయల్స్. కానీ కంఫర్టబుల్ పొజిషన్లో మేము నెంబర్ 1గా వెళ్ళాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. లాస్ట్ మ్యాచ్లో డీసీతో క్లోజ్ ఎన్కౌంటర్లో వాళ్ళు ఎప్పుడైతే ఓటమిని చవి చూశారో ఆ ఓటమి తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ విజయం సాధించాలి, ఇక్కడ విజయం సాధించి ఓకే మళ్ళీ ఆ ఫ్లోలో వెళ్ళాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎండ కాస్తుంది, బాగా స్పిన్ తిరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్పిన్ అంటే మామూలుగా కాదు. రవీంద్ర జడేజా ఇలాంటి పిచ్, ఇలాంటి స్పిన్, ఇలాంటి ఎండ కాస్తున్న సమయంలో చాలా ప్రమాదకరంగా ఉంటాడు. గతంలో కూడా ఈ పిచ్ మీద, చెన్నై పిచ్ మీద రవీంద్ర జడేజా చాలాసార్లు చూసాం. మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మ్యాచెస్ ఉంటాయో ఆ టైంలో తను ఆఫ్టర్నూన్ మంచి విజృంభిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే డిఫీట్ పొందారో గుజరాత్తో, ఆ తర్వాత వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఎలా అంటే ఇప్పుడు ఆ, వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఫతిరానా, ముస్తఫిజర్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దూరమైన తర్వాత వాళ్ళకి బౌలింగ్లో పర్టికులర్గా ఈ పర్సన్ అద్భుతంగా వేస్తాడు అనే ఆప్షన్ ఎవరు కనిపించట్లేదు, ఒక రవీంద్ర జడేజా తప్ప. తుషార దేశపాండే వికెట్స్ అద్భుతంగా వేస్తున్నాడు, కానీ తను ఎప్పుడు పరుగులకు వెళ్తాడో వాళ్ళకి తెలియదు. సమర్జిత్ వికెట్లు తీస్తున్నప్పటికీ చాలా పరుగులు ఇస్తున్నాడు, డౌట్ఫుల్. గోల్డెన్ హ్యాండ్ అయినటువంటి శార్దుల్ ఠాకూర్ వికెట్లు ఇస్తాడు, కానీ పరుగులు కూడా అంతకంటే బాగా ఇస్తాడు. ఈ అంతా కన్ఫ్యూజన్ మధ్యలో వాళ్ళకి బ్యాటింగ్లో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రహానెని తీసుకురావాలన్నా, రచిన్ని తీసుకురావాలన్నా, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిని తీసుకురావాలి? ఓపెనింగ్ స్టార్ట్లో లాస్ట్ మ్యాచ్లో రచిన్ని తీసుకొచ్చి తను రన్అట్ అయిపోయాడు. రహానే అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ సీజన్ లాగా చేయట్లేదు. రుతురాజు గాయక్వాడ్ ఒక్కడే మోస్తూ ఉన్నాడు. అదేవిధంగా శివం దూబే గత 2 మ్యాచ్ల్లో వరుసగా గోల్డెన్ డక్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో రాణించినప్పటికీ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? స్పిన్ విషయానికి తీసుకొస్తే రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన స్పిన్నర్స్ వాళ్ళకి ఉన్నారు. కాస్త స్పిన్ తిరిగింది, స్పిన్ వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడ అశ్విన్, చాహల్ అద్భుతంగా వాళ్ళు స్పిన్తో కట్టడి చేస్తారు. అదేవిధంగా రియాన్ పరాగ్ కూడా కొన్ని ఓవర్స్ వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చెన్నైని మేము కూడా స్పిన్తోనే ఇబ్బంది పెట్టాలనుకుంటారు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ కంటే కూడా రాజస్థాన్ రాయల్స్ యొక్క పేసర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది. బోల్ట్ కానీ, అవేష్ ఖాన్ కానీ వాళ్ళు అనుకున్న రీతిలో కనుక ఒక 3 ఓవర్స్ 2 ఓవర్స్ కనుక వాళ్ళు కంఫర్టబుల్గా వేశారు అంటే చెన్నై సూపర్ కింగ్స్కి ఇబ్బందులు తప్పవని. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది అంటే చివరి మ్యాచ్లో పూర్తి స్థాయిగా చివరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్ అయితే తీసుకురాకుండా ఇక్కడ డీసీ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ మీద కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని కూడా ఎడతెరిపి లేకుండా చూస్తూ ఉండాల్సిన పొజిషన్లో అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించాలి. దాని తర్వాత జరిగే మ్యాచ్ మీద మా ఇంపాక్ట్ ఉండొద్దు, అదేవిధంగా ఆ మ్యాచ్ మీద ఆధారపడొద్దు అంటే చెన్నై సూపర్ కింగ్స్కి ఇక్కడ విజయం సాధించాలి. మరి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రుతురాజ్ గాయక్వాడ్ తన యొక్క ఓవరాల్ ఈ సీజన్ మొత్తంలో తను ఎప్పుడెప్పుడైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చెన్నైకి అప్పుడప్పుడు మంచి విజయాలు. తను త్వరగా అవుట్ అయ్యాడు, మొదటి 2-3 వికెట్స్ త్వరగా పడ్డాయి అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా ట్రబుల్ ఫేస్ చేయాల్సిందే. ఆ ట్రబుల్ ఫేస్ చేయకూడదు, మేము మళ్ళీ కాస్త డిఫెండ్ హ్యాండ్లోకి పోవద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ రాణించాలి. రచిన్ రవీంద్రతో వెళ్తారా,
రహానెతో వెళ్తారా? ఇది ఒక కన్ఫ్యూజన్ చెన్నైని వెంటాడుతూ ఉంది. రహానెతో వెళ్తే రహానే స్ట్రైక్ రేట్ చూస్తే 130, 120 బిలోనే ఉంది. అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ లేదు. రచిన్ రవీంద్ర మొదటి 2 మ్యాచెస్‌లో విజయవంతంగా మంచి బ్యాటింగ్ ఇచ్చాడు గానీ, ఆ తర్వాత ఫెయిల్యూర్ అవుతూ వచ్చాడు. తనని కాదని రహానెని తీసుకొస్తే రహానే ఈ విధంగా పర్ఫార్మెన్స్. ఎక్స్‌పీరియన్స్ పరంగా రహానెని తీసుకొచ్చి ఇలాంటి ప్రెషర్ సిట్యుయేషన్ ఉన్న మ్యాచెస్‌లో రహానెని ఆడించాలనే ఉద్దేశంలో చెన్నై అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో అద్భుతంగా ఆడాడు రహానె. ఇక్కడ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో రహానే కూడా ఉంటాడు కాబట్టి రహానేతో వెళ్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇటువైపు ఎప్పుడైతే చెన్నైకి చివర్లో ధోని కాస్త పరుగులు ఇస్తున్నప్పటికీ అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోనే యూజ్ అవుతుంది. మీరు చూడండి ధోని ఎప్పుడెప్పుడు మంచిగా ఆడాడో ఆ మ్యాచ్లు అన్ని కూడా చెన్నై ఓడుతూ వచ్చింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోనే ధోని యొక్క బ్యాటింగ్ కానీ ధోని యొక్క బ్యాటింగ్ లో తను కొట్టే ధనదాన్ సిక్సర్స్ కానీ ఇవి యూజ్ అవుతున్నాయి తప్పితే మ్యాచ్ పర్పస్ లో తను ముందొచ్చి ఆడే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే తనకు ఆ లెగ్ కి సంబంధించిన ఇంజురీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాస్త పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఆడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ధోని కేవలం ఈ సీజన్ లో సిఎస్కే ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అదేవిధంగా ధోని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతున్నది అనేది మనం పర్టికులర్ గా చూసుకోవాలి. లేదు ధోని ముందొచ్చి కాస్త సెంచరీలు కొట్టాలి, హాఫ్ సెంచరీలు కొట్టాలి, ధనదాన్ కొట్టాలి, బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి అంటే కుదరదు. ధోని ఖచ్చితంగా ఆ 2-3 ఓవర్సే ఆడతాడు. ఆ లాస్ట్ లోనే వస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని వరకు కాకుండా ముందే సిట్ రైట్ గా సెట్ చేసి పెట్టుకోవాలి. మరి ఆ సెట్టింగ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ లో మెజర్మెంట్ వేసి మరి కొట్టడంలో రవీంద్ర జడేజాని మించిన వారు లేరు. రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి కండిషన్స్ దొరికినప్పుడు జడేజా అద్భుతంగా విజృంభిస్తాడు. టాస్ కీలకం. టాస్ విషయంలో లాస్ట్ మ్యాచ్ లో టాస్ విజయం సాధించినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ కి టాస్ కి కాస్త అవినాభావ సంబంధం లేకుండా వ్యతిరేక సంబంధం అయితే ఉన్నట్టుగా ఉంది. మరి ఆ వ్యతిరేక సంబంధంలో కీలకమైన మ్యాచ్ లో టాస్ విజయం సాధిస్తాడా? అటువైపు సంజు టాస్ ని తీసుకెళ్లిపోతాడా చూడాలి. టాస్ కీలకం. ఎందుకంటే టాస్ గెలిచిన జట్టుకి బౌలింగ్ చేసిన జట్టుకి అద్భుతంగా ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి. అది ఆఫ్టర్నూన్ సెషన్ లో ఖచ్చితంగా సంజు శాంసన్ కూడా ఇక్కడ విజయం సాధించాలి. మంచి ఫామ్ లో ఉన్నాను, నేను ఖచ్చితంగా రిధంలో ఉన్నాను, ఇక్కడ కొడతాను. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ కూడా అయ్యాను కాబట్టి ఇక్కడ కంటిన్యూగా పరుగులైతే ఇద్దాం, చూద్దాం. ప్లే ఆఫ్స్ లో నెంబర్ 1 గా వెళ్ళాలనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు జాస్ బట్లర్ ఉన్నాడు, మాకు జస్వాల్ ఉన్నాడు, వీళ్ళతో రాణిస్తాం. ఓకే అవసరమైనప్పుడు హిట్ మ్యార్ కూడా చేజింగ్ లో వస్తాడు, లేదు అంటే బిగ్ హిట్టింగ్ అవసరమైనప్పుడు అశ్విన్ని కూడా కొన్నిసార్లు వాడతాం. రియాన్ పరాగ్ ఎలాగో అద్భుతంగా ఆడుతున్నాడు అనే ఆలోచనలో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఉంటాడు. నిలకడగా ప్రదర్శన చేద్దాం. మధ్యలో ఒక డిఫీట్ వచ్చింది ఢిల్లీతో, అది కాస్త ఇష్యూస్, తన యొక్క క్యాచ్ అవుట్ అవన్నీ కూడా కాస్త కాంట్రవర్సీ జరిగాయి కాబట్టి ఈ కాంట్రవర్సీ నుంచి కాస్త పక్కకు వద్దాం. పక్కకు వచ్చి ఖచ్చితంగా చెన్నైని పక్కకు పంపిద్దాం, మనం ముందుకెళ్దాం, కాస్త నెంబర్ 1 గా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ బౌలింగ్ స్పిన్నర్స్ కూడా కాస్త స్పిన్ ట్రాక్ ఇస్తారా మేము చూసుకుందాం అమ్మా. మరి అశ్విన్ కూడా తన ఇంజనీరింగ్ బుర్రతో అద్భుతంగా స్పిన్ చేస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి పిచ్చెస్ దొరికినప్పుడు యూజీ చాహల్ ఇంకా ప్రమాదకరంగా మారతారు. కానీ యూజీ చాహల్ కాస్త పరుగులకు వెళ్తున్నాడు. ఆ పరుగులకి ఇచ్చే సమయాన్ని చూసుకోవాలి. ఆ పరుగుల్ని భారీగా ఇస్తున్నాడు, అది చూసుకోవాలి. ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్ కనుక కాస్త ఇంకాస్త ఎఫర్ట్ చూపించారు అంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలాంటి స్లో పిచ్చెస్ దొరికినప్పుడు సందీప్ శర్మ ఇంకా ప్రమాదకరంగా మారతాడు. సందీప్ శర్మ అద్భుతంగా ప్రమాదకరంగా మారతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక్కడ కూడా కొడదాం, చెన్నైలో కూడా కొట్టి మనం కాలర్ ఎగరేద్దాం అనే ఆలోచనలో ఉంటాడు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ దేశ్ పాండే ఏదైతే వికెట్ ఇస్తున్నాడో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న టీంలో వాళ్ళ బౌలర్లలో అంతో కొంత త్వరగా వికెట్లు ఇస్తుందంటే దేశ్ పాండేతో కాస్త ఖచ్చితంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ని కానీ బట్లర్ని కానీ కాస్త లోపలికి స్వింగ్ చేస్తూ వికెట్లు దిద్దాం అనే ఆలోచనలో ఉంటారు. రవీంద్ర జడేజా మిడిల్ డిపార్ట్మెంట్ లో సంజుని అదేవిధంగా ఇటువైపు రియాన్ పరాగ్ని నేను కూడా లోపలికి వేసి అవుట్ చేద్దామనే ఆలోచనలో తను ఉంటాడు కాబట్టి సమర్జిత్ కాస్త పరుగులకు వెళ్లకుండా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేస్తే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి ఓకే డౌట్ లేకుండా మేము వచ్చేస్తున్నాము అని చెప్పేసి సెట్ చేసుకోవడానికి ఉంటుంది. మరి ఈ మ్యాచ్ అయితే ఎండకు బాగా మండుతూ మ్యాచ్ కూడా హీట్ ఎక్కించి మనందరినీ కూడా కాస్త ఉక్కపోతగానే ఉంచుతుంది. మరి ఎలాంటి ఉక్కపోతగా ఉంచుతూ ఎవరు
ముందుకెళ్తారనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ గురించి మీరు ఖచ్చితంగా అందరూ గూడా ఈ హ్యాపీ సండే రోజు ఖచ్చితంగా వెయిట్ జేసి మరి మ్యాచ్‌ని పూర్తిగా చూడండి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.